హలో ఫ్రెండ్స్, నిస్సీతో డేలో అంటే మొత్తం డే అంతా కాదు, ఏమేమి చేస్తుందో కొన్ని చూపించాలనిపించింది. సో నిస్సీ అయితే ఇందులో బాస్కెట్లో మనం వాష్ చేసే క్లాత్స్ ఉంటాయి కదా, అందులో వేస్తుంది నిస్సీ అయితే డైలీ. ఇంకా అంటే మేము మర్చిపోతే కూడా తను తీసుకెళ్ళి వేస్తుంది. ఇంకా నిస్సీకి అయితే ఒక చిన్న వెహికల్ నిస్సీకి. ఇంకా అది నడుపుతూ ఆ టైర్స్ ఎలా స్పీడ్గా పరిగెత్తాయి కదా, అలా చూస్తుంది. తనకి ఇష్టం అలా టైర్స్ తిరగడం. ఇంకా దాంతో కాసేపు ఆడుకుంది. తనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఆడుతుంది, ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా, లేకపోతే అన్నీ పక్కనే పడేస్తుంది. ఇంకా ఆ రోజు ఎందుకో చాలాసేపే ఆడింది దాంతో. ఇంకా కాసేపు ఆడుకున్నాక ఇంకేం చేయాలి, ఇంకా వేరే ఆడుకోవాలి కదా అని అనుకుంది. ఇంకా అనుకొని అక్కడ నుండి అయితే చూస్తుంది ఇంకేమైనా కనిపిస్తాయని. బాల్కనీలోకి అయితే వచ్చింది దాన్ని పట్టుకొని పడేద్దామని ఇంకా బయట, కానీ పడేయలేదు. నేను తీసుకున్నా. అక్కడ నిలబడి చూస్తుంది, అక్కడ డాగ్స్ అవన్నీ వస్తుంటే. ఇంకా వరుస్తుంటే భయపడి మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది. ఇంకా నిస్సీకి అయితే బాల్కనీయే అన్నీ కనిపించే చోటు అంటే అదే. ఇంకా నిస్సీ అక్కడ నుండి చూసి అన్నీ ఎంజాయ్ చేస్తుంది. కిందికి తీసుకెళ్ళాలనిపిస్తుంది, కానీ థర్డ్ ఫ్లోర్ అయ్యేసరికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది తీసుకురావడం రోజు. ఇంకా డైలీ 1 టైం అయితే ఏమో, కానీ 2-3 టైమ్స్ అలానే అలవాటు అయితే రోజు తీసుకెళ్ళమంటుందని తీసుకెళ్ళట్లేదు నేనే. ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ బాల్తో ఆడుకుంటుంది. ఇంకా బాల్తో కాసేపు ఆడుకుంది. క్యాచ్ చేయి నాన్న అంటే క్యాచ్ చేయాలా అని క్యాచ్ చేస్తుంది కిందేసి. ఇంకా కాలుతో నెట్టుతుంది దాన్ని, బాల్ని. ఇంకా కాలుతో తన్ని ఫుట్బాల్ లాగా ఆడి బెడ్ కిందినైతే తోసింది. ఇంకా బెడ్ కిందికి అయితే వెళ్ళింది ఆ బాల్. ఇంకా నన్ను తీసేయమని మమ్మీ బాల్ అంటుంది. ఇంకా నేనైతే వెళ్ళి తీసిచ్చాను, లేకపోతే తనే వెళ్ళి తీసుకుంటుంది, దెబ్బలు తగిలించుకుంటుంది. ఇక్కడ డోర్ పక్కన దాక్కుంటుంది. హైడ్ అండ్ సీక్ ఆడదామా నిస్సీ అని నేనైతే కాసేపు ఆడుకున్నాను నిస్సీతో. ఇంకా నిస్సీ కూడా ఇంకా కాసేపు ఆడుకుందాం అనింది. ఇంకా అలా ఆడుకున్నాక డోర్ వేస్తుంది. నిస్సీకి అయితే డోర్ వేయడం ఇష్టం. ఊరికే డోర్ వేసి ఒక్కతే ఉంటుంది రూమ్లో. ఇంకా మళ్ళీ భయపడేసి మళ్ళీ వస్తుంది. ఇంకా మళ్ళీ బాల్కనీలోకి అయితే వెళ్ళింది. ఇంకా నిస్సీకి 2 రూమ్స్లోనే తిరిగి ఏం చేయాలో తెలియదు. ఊరికే బాల్కనీలోకే వెళ్తుంది. ఆమెకి ఎక్కడ చాలా ఇష్టమైన స్పాట్ అన్నమాట. ఇంకా డోర్ తీనానా అంటే డోర్ తీస్తుంది. ఇంకా వేయమంటే వేస్తుంది, తీయమంటే తీస్తుంది. తనకి ఇప్పుడిప్పుడే కొన్ని అర్థమవుతున్నాయి, చిన్నవి. ఏమైనా చెప్తే చేస్తుంది. ఇంకా అలా కాసేపు ఇద్దరం అయితే ఆడుకున్నాం ఒకే రూమ్లో. ఆయనకి వర్క్ ఉంటుంది కదా, సో డిస్టర్బెన్స్ ఎందుకని ఈ రూమ్లోనే ఉంచాను కొంతసేపు. ఇంకా తర్వాత మళ్ళీ మమ్మీ నేను డోర్ వేస్తున్నా అంటూ ఆడుతుంది. ఇంకా తర్వాత నిస్సీ అయితే బయటకు తీసుకొచ్చాను. ఇంకొకే రూమ్లో ఎంతసేపు అని బయటకు తీసుకొచ్చి మెట్లు ఎక్కుతుంది తనకు తానే. ఫస్ట్ టైం అలా మెట్లు ఎక్కడం నాకైతే బాగా అనిపించింది. అంటే భయం వేసింది, కానీ నేర్చుకోవాలి కదా, వాళ్ళకు ఉంటుంది కదా అన్నీ నేర్చుకోవాలని ఎగ్జైటింగ్గా. సో నేను అక్కడే ఉన్నాను పక్కనే. సో మెల్లిమెల్లిగా ఎక్కుతుంది, చూస్తున్నాను. ఇంకా పప్ప మమ్మ అంటుంది. పప్ప అనమంటే మమ్మ అంటుంది. ఇంకా నిస్సీకి మమ్మ అంటేనే ఇష్టం, ఎందుకంటే మామ్ గర్ల్ కదా నిస్సీ. సో ఇంకా నిస్సీ అయితే ఎక్కడం దిగడం చాలా హ్యాపీ అనిపించింది. మెట్లు ఎక్కడం అస్సలు ఇంట్లోకి తీసుకొచ్చినా కూడా రావట్లేదు. అక్కడ కూర్చుంది కాసేపు. ఇంకా అలా 2-3 టైమ్స్ ఎక్కింది దిగింది తనకు తానే. ఇంకా నేను అక్కడే ఉన్నాను, కానీ తనకు కొంచెం భయం ఉంది లోపల, కానీ ఎక్కాలని కూడా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఎక్కింది దిగింది. ఇంకా సరే అని ఇంకా లోపలికైతే తీసుకొద్దాం అనుకున్నాను. నిస్సీ ఇంకా చాలా నాన్న కిందికి రా, వెళ్దాం ఇంట్లోకి అని అంటున్నాను. తనేమో రావట్లేదు. ఇంకా మళ్ళీ ఇంకా అక్కడ దిగడం కాదు, ఇంకా దిగుతాను నేను చూస్తుంది, ఎక్కడం కాక కింది ఫ్లోర్లోకి. వద్దు నాన్న పడిపోతావు అని చెప్తున్నా కూడా వినట్లేదు. సరే మళ్ళీ పైకి ఎక్కుతుంది. అలా ఎక్కింది దిగింది ఒక 2 టైమ్స్ ఎక్కి ఇంకా సరే అని ఇంట్లోకి అయితే తీసుకొచ్చాను. ఇంకా నిస్సీకి అయితే కాసేపు అలసిపోయింది కదా అని పోమోగ్రానైట్ సీడ్స్ ఇచ్చాను. ఇంకా అవి తింటూ చిట్టి చిలకమ్మ పెట్టిస్తే చూస్తుంది. అంటే ఫోన్లో అలవాటు చేయాలని లేదు నాకు కూడా, ఇలానే ఏదో ఒకటి ఆడిపియాలనిపిస్తుంది. కానీ ఎప్పుడో ఒకసారి చూపిస్తేనే తనకి ఏదో ఒకటి తింటుంది. సో అప్పుడప్పుడు డైలీ 2-3 టైమ్స్ అలా ఒక 5-10 మినిట్స్ చూపిస్తాను అంతే. ఇంకా అలా తింటూ చూస్తుంది కాసేపు. ఇంకా కొన్ని తిన్నది, ఇంకా కొన్ని తిని ఇంకా తనకు బోర్ కొడుతుంది మళ్ళీ ఆ టేస్ట్. కొన్ని తింటుంది, మళ్ళీ ఆ టైం అయిపోయేంతవరకు
మళ్ళీ పక్కన పడేస్తుంది. చాలా స్లోగా తింటుంది ఒక్కొక్కటి. ఇంకా తర్వాత ఒక సాంగ్ పెట్టాను, డ్యాన్స్ చేస్తుంది. ఇంకా వాళ్ళ పప్పాని అయితే వెనకాల వర్క్ చేసుకుంటున్నాడు. ఆయనకి డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా సౌండ్ పెట్టి డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తుంది. నిస్సి అయితే వాళ్ళ పప్పాని చూస్తున్నాడా లేదా అని. ఇంకా ఆయన బిజీలో ఆయనే ఉన్నాడు. ఇంకా నిస్సి అయితే డ్యాన్స్ చేస్తుంది. నాకు తెలిసి నిస్సికి డ్యాన్స్ అంటే ఇష్టం అనుకుంటా. ఏ పాట పెట్టినా డ్యాన్స్ చేస్తుంది ఫస్ట్. ఇంకా కాసేపు డ్యాన్స్ చేసింది. ఇంకా మళ్ళీ ఆమెకు నా స్కార్ఫ్ కనిపించింది. మళ్ళీ నా స్కార్ఫ్ తీసుకుంది. దాంతో కొంచెం స్టెప్ చేద్దాం అనుకుంది. మళ్ళీ పక్కన పెట్టి స్టూల్ ఎక్కి నిలబడింది. నాకేమో భయం వేస్తుంది పడిపోతుందేమో అని. కానీ తన పైన ఎక్కి డ్యాన్స్ చేస్తుంది. చాలా స్టంట్ చేసింది కాసేపు. వాళ్ళ పప్పనేమో నన్ను అంటున్నాడు. ఇంకా నేనేం చేయాలి, ఆమె నచ్చినవి చేయాలనిపిస్తుంది. నాకు కూడా ఏం అనాలనిపించదు కానీ భయం వేస్తుంది. సో నేను పక్కనే ఉన్నాను కాబట్టి అలా నిల్చోబెట్టాను నేను కూడా. ఇంకా తర్వాత స్టిక్తో దెబ్బ కొడతాను, మిమ్మల్ని ఇద్దరిని కొడతాను అని చూపిస్తుంది నాకు. ఇంకా తర్వాత నా స్కార్ఫ్ తీసుకొని నా స్కార్ఫ్తో కొన్ని స్టెప్స్ వేసింది నిస్సి అయితే. ఇంకా కాసేపట్లో డ్యాన్స్ చేశాక నిస్సికి ఏమనిపించిందో ఏమో, ఇంకా నా స్కార్ఫ్ ఒక సారీలాగా అనిపించింది కావచ్చు, లేకపోతే ఒక చున్నీలాగా షేర్వాణిలాగా ఇలా పట్టుకొని కొంతసేపు 2-3 స్టెప్స్ అయితే చేసింది సాంగ్ పెడితే. అలా చేస్తూ ఉంది. కాసేపు చేశాక మళ్ళీ ఆ స్కార్ఫ్ పక్కన పడేసింది. ఇంకా పడేసి మళ్ళీ ఒక్కతే చేసింది డ్యాన్స్. ఇంకా 2-3 సాంగ్స్ చేసింది. అలా ఆమెకి డ్యాన్స్ అంటే ఇష్టం. ఇంకా ఫోక్ సాంగ్స్ అంటే బాగా చేస్తుంది. ఇంకా